ఏమండోయ్, ముల్లంగి కర్రీ చేయడం చూద్దామా? ఈజీగా. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దాన్ని స్టవ్ పైన పెట్టి కొంచెం ఆయిల్ పోసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేయండి. తర్వాత మనం కట్ చేసుకున్న రాడిష్ వేయండి. దాన్ని కాసేపు అలా వేపుతూనే ఉండాలి. అవి మగ్గేంత వరకు వేపిన తర్వాత సాల్ట్ కొంచెం యాడ్ చేయండి. తర్వాత పసుపు వేయండి. కొంచెం దాన్ని కొంచెం మగ్గనివ్వండి. ఇప్పుడు కొంచెం కారం తీసుకొని ఒక 2 స్పూన్స్ వేయండి. తర్వాత కలబెట్టుకోండి ఒకసారి. అలా కలబెట్టుకున్నాక కొంచెం కొత్తిమీర వేయండి. తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత చూడండి. ఇప్పుడు చూడండి, మనం అనుకునే రాడిష్ కర్రీ అనగా ముల్లంగి కర్రీ ఫినిష్. టేస్టీ ఎమ్మీగా